గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరం ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలలో కుంభరాశిలో జన్మించిన వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో క్లియర్గా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఈ ఫలితాలన్నీ కూడా ధనిష్టా నక్షత్రం 3-4 పాదాల్లో జన్మించిన వారికి, శతభిష నక్షత్ర జాతకులకు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన స్త్రీలకి, పురుషులకి ఇద్దరికీ కూడా వర్తిస్తాయండి. 2025 సంవత్సరం ఏప్రిల్ మాసంలో మీకు ఎలా ఉండబోతుందంటే, మొదటి 2 వారాల కంటే కూడా 3వ వారం నుండి 3-4 వారాలలో కుంభరాశి వారి ఆహార అలవాట్ల విషయంలో ఒకవేళ మీకు వ్యసనాలు కనుక ఉన్నట్లయితే వాటి విషయంలో జాగ్రత్తలు అవసరం. ఎందుకంటే వ్యసనాల వల్ల అనారోగ్య సమస్యలు కానీ ఆహారం వల్ల అనారోగ్య సమస్యలు సూచిస్తున్నాయి. ఏప్రిల్ మాసంలో మీకు ధనాదాయం అయితే సామాన్యంగా ఉంటుందండి. 2025 మార్చి 29వ తారీఖుతో ఏలినాటి శని యొక్క 2వ దశ అనేది మీకు పూర్తయిపోయింది. 3వ దశ అనేది మొదలైంది. 2వ దశ కంటే కూడా 3వ దశలో ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి పెద్దగా భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. మీ జీవన విధానంలో కూడా కొన్ని మార్పులు, చేర్పులు అనేవి ఉంటాయి. ఈ ఏప్రిల్ మాసంలో కుటుంబ వ్యవహారాలు అనేవి కాస్త చికాకును కలిగిస్తాయండి. పరిస్థితులన్నీ కూడా ఇప్పుడిప్పుడే స్లోగా మెరుగుపడతాయి. ముఖ్యంగా కుంభరాశి వారికి ఎక్కడ విసుగొస్తుందంటే, ఏప్రిల్ మాసంలో మీరు పెద్దవారైనా చిన్నవారైనా మీ కుటుంబ సభ్యులు మీ సలహాలను పాటించరు. వారితో చిన్న చిన్న చికాకులు, అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నూతన గృహానికి సంబంధించి పనులు ఎవరైతే చేపట్టారో వాటికి సంబంధించిన ఇబ్బందులు కనుక గతంలో ఉన్నట్లయితే ఈ మాసంలో, ఏప్రిల్ మాసంలో పరిష్కారం అయ్యే అవకాశాలు ఉంటాయి. పనులన్నీ కూడా శరవేగంగా పూర్తవుతాయి. ఇంట్లో శుభ కార్యక్రమాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఉన్నతాధికారుల నుండి మన్ననలను కూడా పొందుతారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు బదిలీల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే బదిలీలు అనేవి అనుకూలిస్తాయండి. వ్యాపారం చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్న వారికి వ్యాపారము బాగుంటుంది. అయితే బంధుమిత్రులతో మాత్రం జాగ్రత్తలు అవసరం. కావున విష్ణువుని ఆరాధించటం మంచిది. ఏప్రిల్ 15వ తారీఖు తర్వాత మీకు కాస్త అనుకూలంగా ఉంటుంది. అయితే ఆరోగ్య విషయంలోనూ, ఆహార అలవాట్ల విషయంలో, వ్యసనాల విషయంలో తృతీయ వారం నుండే ఎక్కువగా జాగ్రత్తలను తీసుకోవాలి. విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారండి. షేర్ మార్కెట్లలో కానీ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనిపించట్లేదు. రైతులు, మార్కెటింగ్ ఉద్యోగస్తులు కూడా ఈ మాసంలో కొంత ఒత్తిడికి లోనవుతారు. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుంభరాశిలో జన్మించి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ మాసం అనేది బాగానే ఉంటుంది. స్థిర చిత్తంతో పనిచేసే అవకాశాలు ఉన్నాయి. కీర్తి లభిస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఏప్రిల్ 22, 23, 24 వరుసగా ఈ 3 తేదీలలో వృధా ధన వ్యయ సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ 3 రోజుల్లో డబ్బుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక 2025 సంవత్సరం మే మాసంలో ఎలా ఉండబోతుందంటే, ఈ మాసంలో అనారోగ్య సమస్యలు అనేవి కొన్ని ఉంటాయండి. ధనాదాయం అయితే సామాన్యంగా ఉంటుంది. ప్రథమ వారంలో బంధువర్గీయుల నుండి, ముఖ్యంగా తల్లి తరపు బంధువర్గీయుల నుండి విమర్శలను ఎదుర్కొంటారు. మే మాసంలో శుభ కార్యక్రమాలను నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. అలాగే శుభ కార్యక్రమాలకు సంబంధించిన విషయాల వల్ల ధన వ్యయం అనేది ఊహించిన దానికంటే కూడా ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే మీ అంచనాలను మించుతాయి. కావున మే మాసంలో ఖర్చుల పైన మాత్రం నియంత్రణ చాలా అవసరం. వ్యాపారం చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్న వారు ఎక్కువగా ఆశ పడకుండా, ఆకస్మిక ఆర్థిక నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కావున మే మాసంలో మెయిన్గా వ్యాపారస్తులు, జాయింట్ వ్యాపారాలు చేసేవారు ప్రతి విషయంలో 1-2 సార్లు ఆలోచించి చేయటం మంచిదండి. ముఖ్యంగా
ఈ ముందు మాసంలోనూ ఈ మాసంలో కూడా బంధువర్గం వారితో విభేదాలు సూచిస్తున్నాయి. చివరి వారం నుండి మంచి వార్తలను వింటారు. మీ కృషికి తగిన గౌరవం అనేది లభిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్న వారికి కానీ, లేదా 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఇలా వాహనాలను ఎవరైతే కొనుగోలు చేద్దాము అనుకుంటున్నారో వారికి ఈ మాసం అంత అనుకూలంగా లేదండి. నూతన ఉద్యోగ ప్రయత్నాలకు కొన్ని అడ్డంకులు అనేవి సూచిస్తున్నాయి. వ్యాపార పెట్టుబడుల విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించడం మంచిది. షేర్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టేవారికి, వ్యాపారం చేసేవారికి, అలాగే విద్యార్థులకి కూడా మొదటి 3 వారాల కంటే కూడా 4వ వారం అనేది అనుకూలంగా ఉంటుంది. అంటే 3 వారాలు ప్రతికూలంగా ఉంటుంది అని కాదండి. ఒక పక్క ఏలినాటి శని 3వ దశ జరుగుతుంది, కేతు అనుకూలించట్లేదు, శని 2వ స్థానంలో ఉన్నాడు. కావున బంధువర్గీయులతో వ్యవహరించేటప్పుడు కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. డబ్బు విషయంలో కూడా మీ వంతు మీ ప్రయత్నంగా జాగ్రత్తలను తీసుకోండి. పని విషయంలో మాత్రం లక్ష్యాలను చక్కగా పెట్టుకుని పూర్తి చేయగలుగుతారండి. మీకంటే కూడా ఈ మాసంలో మీ సంతాన అభివృద్ధిని చూస్తారు. సోదర వర్గం వారి వల్ల లాభాలు సూచిస్తున్నాయి. విద్యార్థులకు చివరి వారం అనుకూలంగానే ఉంటుంది, కానీ మొదటి 3 వారాలలో ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం అన్నట్లుగా ఉంటుందండి. ఇక 2025 సంవత్సరం జూన్ మాసంలో ఎలా ఉండబోతుందంటే, ఈ నెల మీరు అనుకున్న పనులన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ వ్యాపారాలలో గతంలో ఉన్న సమస్యలు అనేవి సర్దుకుంటాయి. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తున్నాయి. స్థిరాస్తి కొనుగోలు కానీ లేదా స్థిరాస్తి అమ్మకాలు కానీ, క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. జూన్ మాసంలోని ద్వితీయ వారంలో అంటే 2వ వారంలో ముఖ్యంగా మిగిలిన 2 నక్షత్రాల వారి కంటే కూడా శతభిష నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో అవమానకర సంఘటనలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి మాట విషయంలో కానీ, మీది కాదు అనుకున్న పనిలో వేలు పెట్టకపోవటం మంచిది. షేర్ మార్కెట్లలో, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవారికి, ఫైనాన్స్ వ్యాపారాలు చేసేవారికి, ఇతర వ్యాపారస్తులకు, విద్యార్థులకు, రైతులకి కూడా అనుకూలంగా ఉంటుందండి. గతంలో ఉన్న సమస్యలను జూన్ మాసంలో అధిగమించే అవకాశాలు ఉన్నాయి. పితృవర్గీయులతో మాట్లాడేటప్పుడు మాత్రం జాగ్రత్తలు అవసరం. ఈ జూన్ మాసంలోని 6వ తారీఖు, 7, 11, 13 ఈ 4 తేదీలలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా శతభిష నక్షత్ర జాతకులు జాగ్రత్తలు తీసుకోవాలి. జూన్ 6, 7, 11, 13వ తారీఖుల. కాబట్టి అతి ధైర్యం అనేది కుంభరాశి వారికి ఈ మాసంలో పనికి రాదు. పనులు కూడా వాయిదా వేయకపోవటమే మంచిది. లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా అన్నీ కంప్లీట్ చేసుకునే ప్రయత్నాలు చేయండి తప్ప ఈరోజు చేద్దాంలే, రేపు చేద్దాంలే అని సాగదీయకండి. పట్టుదలతో ఉండటం మంచిదండి. స్థిరాస్తి వ్యవహారాలకు ఈ మాసం అనేది అనుకూలంగానే ఉంటుందండి. అమ్మకం విషయంలో, కొనుగోలు చేసే విషయంలోనూ, అలాగే వారసత్వానికి సంబంధించిన విషయంలో. అయితే ఈ మాసంలో పితృవర్గీయులతో అంటే తండ్రితో సంభాషించే విషయంలో కానీ, తండ్రి తరపు బంధువులతో సంభాషించే విషయంలో కానీ కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. విద్యార్థులకు అనుకూలంగానే ఉంటుందండి. విదేశీ ప్రయత్నాల విషయంలో కూడా అనుకూలంగానే ఉంటుంది. ఒకవేళ కుంభరాశి జాతకులకు వారి జాతకానికి సంబంధించిన రుద్రాక్ష కావాలి అన్నా, జాతక రత్నం కావాలి అన్నా, సర్టిఫైడ్ కరుంగలి మాల కావాలి అన్నా, హిందూ వివాహానికి సంబంధించిన వస్తువులు కావాలి అన్నా స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్లో సంప్రదించండి. ఆన్లైన్లో ఆర్డర్స్ చేసుకోవచ్చు.